పలు ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని కలెక్టర్ అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, అంతకు ముందు జరిగిన నాన్ ముల్కీ ఉద్యమంలోనూ ఆయన ఎంతో కృషి చేశారని, ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తన రచనల ద్వారా తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో తనదైన శైలిలో కృషి చేశారని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి రాజలక్ష్మి, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్ తదితరులు ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, కార్యదర్శి నరేందర్ రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ఫంక్షన్గా దీన్ని మనం సెలబ్రేట్ చేయమని పైనుంచి కూడా మనకు రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. పెద్దలు తెలంగాణ జాతిపిత, ఇలా తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో తెలంగాణలో బతుకుతున్నామంటే జయశంకర్ గారి కృషి అనలేనిది. దానికి కర్త కర్మ క్రియ వారే అని చెప్పుకోవచ్చు. మరి ఆ రోజు ఎవరి మొదలులో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఏర్పడుతున్న నమ్మకం లేని రోజు నుంచి 1969 నుంచి ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్లో కూడా పూర్తి స్థాయిలో సిద్ధాంతకర్తగా మరి వారి బాటలో ప్రతి ఒక్కరిని కదిలించి, అటు విద్యార్థులని అట్లా మేధావులందరినీ కదిలించి సకల జనులను కూడా ఈ యొక్క తెలంగాణ సాధనలో భాగం చేసేవారు. మరి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఫస్ట్ నీళ్లు నిధులు నియామకాలనే దాన్ని మాట్లాడిన దాని మీద పుస్తకాలు రాసి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి మనకు నీళ్లలో ఏం అన్యాయం జరుగుతుంది, నిధులలో ఏం అన్యాయం జరుగుతుంది, మరి మన వాటా ఏ రకంగా కొల్లగొట్టబడుతుంది, ఉద్యోగాలలో ఏ రకంగా కొల్లగొట్టబడుతుంది అనేది ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ఏ రకంగా నష్టపోయిందనే ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రం, స్వయం ప్రతిపత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మన తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని ఒక ఆలోచనతోటి వారు ముందుకొచ్చి అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఇది 2014 నుంచి ఈరోజు మనం తెలంగాణలో స్వతంత్ర రాష్ట్రంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మరి వారి అడుగుజాలలో ఉన్నాయి. విద్య, వైద్యం, ఈ 2 రంగాల్లో తెలంగాణని అభివృద్ధి తీసుకెళ్లాలని నేటి గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది. మరి వారి ఆశయాల్ని, వారి కలల కన్నా బంగారు తెలంగాణని మనం సాధిస్తామని, దానివైపు మనందరం కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేకమైన బాధ్యతతోటి చేయగలిగితే ఖచ్చితంగా బంగారు తెలంగాణ చూస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి, మరి ఆ రోజు భారతదేశంకు గాంధీ స్వాతంత్రం ఎలా తెచ్చిండో, మరి ఈరోజు తెలంగాణలో ముఖ్య పాత్ర పోషించి మరి తెలంగాణకు ఒక జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు అన్ని కులాలను మరియు అన్ని మతాలను మరియు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ఉవ్వెత్తున ఉద్యమము తీసుకొచ్చి మరి ఈరోజు తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి జయంతి ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మనం చేసుకోవడం మాకు ఎంతో సంతోషదాయకం. కాబట్టి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్తో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.